హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మిక్స్డ్ ఆకుకూర పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి చూపిస్తున్నాను నేను. ఆకుకూర ఏమేమి తీసుకోవాలి అంటే పాలాకు, చుక్కాకు, తర్వాత సిర్రాకు, మెంతాకు, గోంగూర, ఇవన్నీ తీసుకున్నాను నేను. అన్నీ తీసుకోండి, అన్నీ తీసుకొని చేసుకోవచ్చు, మంచిది. నేను చాలాసార్లు చేశాను, ఏం కాదు, అన్నీ మిక్స్ చేసి చేసుకోవచ్చు. లైట్గా అంటే చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ చిన్న గ్లాస్ పైన కందిపప్పు తీసుకోండి, ఎక్కువ వద్దు. ఎక్కువైతే టేస్ట్ ఇంకోలా అయిపోతుంది, దీనికి మాత్రం లైట్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇవన్నీ ఇంకా యాడ్ చేసేయండి. ఏవేవి అంటే ఇవి ఇంకా టమోటాసు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వాటరు, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. కొంచెం ఉప్పు మంచిగానే వేసుకోండి, మళ్ళీ యాడ్ చేయకుండా. చింతపండు అవసరం లేదు, ఎందుకంటే గోంగూరలో, చుక్కాకులో ఆల్రెడీ మనకు పుల్లగా ఉంటుంది కదా అది. సో మనకు మళ్ళీ చింతపండు అవసరం లేదు, సో నేనైతే యాడ్ చేయలేదు. మీరు కూడా యాడ్ చేసుకోకండి, న్యాచురల్గా వచ్చే టేస్ట్ పోగొట్టుకుంటుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. మిర్చి తగినన్ని యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ ఎన్ని పోయాలి అంటే నేను చూపిస్తాను. ఆ గ్లాస్లో చూడండి, అది పెద్ద గ్లాసు, అక్కడి వరకు పోసుకోవాలి. ఆ గ్లాస్తో వండితే రైస్ ఇద్దరు కడుపు నిండా తినచ్చు, అంత కన్సిస్టెన్సీ మీరు తీసుకోండి. వాటర్ చూడండి, విజిల్స్ పెట్టాను, 2 చాలు, మస్త్ అనమాట. ఎందుకంటే మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే వాటర్ అయిపోతుంది. నేను వాటర్ ఎక్కువ వేసుకుంటా కొంచెం, ఎందుకంటే అవి వాటర్ ఉంటే బాగా తినచ్చు కదా పిల్లలు కూడా. అది గట్టిగా అయితే మరి గట్టిగా అవుతే కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు గట్టిగా తినడము. సో అది అనమాట, కొంచెం నేను వాటర్ ఎక్కువ వేసుకున్నాను. మొత్తం ఇంకా విజిల్స్ 2 విజిల్స్, ఆకుకూర కదా త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ పోపుకి వేసుకోండి యాజ్ యూజువల్గా, కానీ ఆనియన్ అయితే నేను వేసుకోలే, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో మనం ఆనియన్ వేసుకుంటాం కదా, మళ్ళీ సపరేట్గా ఆనియన్ వేసుకోవడం ఆ టేస్ట్ సద్ది అన్న టేస్ట్ వస్తుంది, అందుకనేసి నేను వేయను. గార్లిక్, అదే తెల్లగడ్డలు, అవి ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆకుకూర పప్పులో అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మిడ్ ఫ్రై చేసేయండి, వేసేసి ఇంకా పప్పులో కలిపేసుకోవడమే అండి. చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే మటుకు. ఇంకా నార్మల్గా తర్వాత డేక్షాలు అలా చేస్తారు కదా, అదే బాసన్లో చేస్తే టైం అయితే పడుతుంది, దీంట్లో మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది కదా కుక్కర్లో అయితే. వన్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే మిస్ కాకండి, ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పి చేశాను. చాలామంది కందిపప్పు అయితే ఎక్కువ వేసుకుంటారు, నేనైతే అంత వెయ్యను. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, అంటే చిన్నపిల్లలు తాగుతారు కదా వాటరు, పసికందులు తాగుతారు కదా వాటరు, ఆ గ్లాస్ పైన చిన్న గ్లాస్ అనమాట, మన ఇండెక్స్ ఫింగర్ ఉండేంత గ్లాస్ కాదు, సారీ, మన థమ్ ఫింగర్, బొటన్ వేల్ అంతా ఉండే గ్లాస్లో మాత్రమే కందిపప్పు యాడ్ చేస్తాను. అట్లేస్తేనే ఇది టేస్ట్ ఉంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ అండి.